జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టర్ను కలిశారు వందలాది మంది రైతన్నలు. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ కాక అనేక మంది రైతులు అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డెక్కి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇవాళ అధికారుల చుట్టూ తిరిగినా, ఇటు బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోవడంతో ఇవాళ నేరుగా కొడిమియాల మండలం నమ్లికొండ ఒకే గ్రామానికి చెందినటువంటి 200 మంది రైతులు ఇవాళ నేరుగా కలెక్టర్ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. దీంతో అతి త్వరలో తాను పరిష్కరిస్తారని కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇన్ని రోజులుగా కానటువంటి రుణమాఫీ మరి ఇప్పుడు అవుతుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు అయితే ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల పత్రాలు, అన్ని రకాల దస్త్రాలు ఉన్నప్పటికీ కూడా వీరికి రుణమాఫీ కాకపోవడంపై వీరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక ప్రధానమైన వార్త, ఇవాళ జగిత్యాల జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో ప్రధానమైనటువంటి మల్లాపూర్, మేడిపల్లి, ఇటు సారంగపూర్, అలాగే ఇటు మల్యాల్, కొడిమ్యాల్ మండలాల్లో అయితే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక వాతావరణ శాఖ ఇప్పటికే ఇవాళ కూడా జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రధాన పట్టణాల్లో జగిత్యాలలో ఉన్నటువంటి 5 ప్రధాన పట్టణాల్లో నాలాల విషయం కావచ్చు, అలాగే మురికి కాలువలు చిన్న వర్షానికే పొంగి పొలుతున్న నేపథ్యంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇక మరొక అంశం, ఇవాళ ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కూడా కొనసాగింది. ఇందులో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఒక మహిళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు రాగా ఆమె సెల్ ఫోన్తో పాటు పర్సును కూడా దుండగులు అపహరించారు. దీంతో కలెక్టరేట్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఎందుకంటే బాధిత నిరుపేద మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఫిర్యాదు ఇచ్చేందుకు రావడము, ఉన్నటువంటి డబ్బులు చోరికి గురి కావడంతో ఆమె కాస్త ఆవేదన వ్యక్తం చేయగా సిబ్బంది అలర్ట్ అయ్యి పూర్తి స్థాయిలో దీనిపైన అయితే ఒక గందరగోళ ఆందోళన అయితే సిబ్బంది నుంచి వ్యక్తమైంది. మరి మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.